ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి సర్వికల్ క్యాన్సర్. ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటే హెచ్పివి. ఇది ఒక్క రోజులో రాదు. 10 నుంచి 15 సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా పెరిగి చివరికి ప్రాణాలను తీస్తుంది. మన దేశంలో ప్రతి ఏడాది వేలాది కేసులు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ లోపం, అవగాహన తక్కువ. చాలా మంది మహిళలు చివరి దశలోనే వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుంది. స్వదేశీ వ్యాక్సిన్ సర్వవ్యాక్ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్న కార్డిసిల్ 9 కూడా ఉంది. ప్రశ్న ఏంటంటే ఈ వ్యాక్సిన్ తోటి ఒక తరం పూర్తిగా రక్షితం అవుతుందా? ఇది గేమ్ చేంజరా లేక ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఇది ఒక్కసారిగా వచ్చే వ్యాధి కాదు. ఏళ్ల పాటు నిశ్శబ్దంగా పెరిగి చివరికి ప్రాణాలు తీసే ప్రమాదకర క్యాన్సర్. ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి. ఈ వైరస్ సోకిన వెంటనే క్యాన్సర్ రాదు, కానీ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ ఉంటే గర్భాశయ ముఖద్వార కణాల్లో మార్పులు ప్రారంభమవుతాయి. మన దేశంలో పెద్ద సమస్య ఆలస్యంగా గుర్తించడం. గ్రామీణ ప్రాంతాల్లో పిఏపి స్పీమర్ పరీక్షలు తక్కువ. చాలామంది మహిళలు లక్షణాలు తీవ్రమయ్యాకే వైద్యులను సంప్రదిస్తున్నారు. ఫలితం చివరి దశలోని నిర్ధారణ అవుతుంది. దేశంలో సర్వికల్ క్యాన్సర్ కేసులు పెరుగుతుండడం అవగాహన లోపమా, ఆరోగ్య సదుపాయాల కొరత లేక సామాజిక సంకోచమా? ఇది ఇప్పుడు చర్చించాల్సిన ముఖ్య. పాపిలోమా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా వ్యాపించే వైరస్లలో ఒకటి. లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. హెచ్పివి రకాల్లో కొన్ని సాధారణం, కానీ హెచ్పివి 16, హెచ్పివి 18 వంటి హైరిస్క్ రకాలు క్యాన్సర్ కు దారితీస్తాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత చాలా సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని తొలగిస్తుంది, కానీ కొన్ని సందర్భాల్లో వైరస్ దీర్ఘకాలం ఉండి కణాల్లో జన్యు మార్పు దశ. ఈ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. పాప్ స్మియర్ పరీక్ష ద్వారా ఈ మార్పులను ముందుగానే గుర్తించవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షల కొరత, అవగాహన లోపం, భయం ఇవన్నీ కలిసి పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. అసాధారణ రక్తస్రావం, నొప్పి, అసౌకర్యం సర్వైకల్ క్యాన్సర్ ప్రధాన లక్షణాలు, కానీ చాలా సందర్భాల్లో ప్రారంభ దశలో లక్షణాలే ఉండవు, కనిపించవు. అందుకే ఇప్పుడు ప్రధాన ఆయుధం హెచ్పివి వ్యాక్సిన్. స్వదేశీయంగా తయారైన సర్వవ్యాక్ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయంగా ఉపయోగిస్తున్న కార్డిసిల్ 9 కూడా ఉంది. 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు 2 డోసులు, 14 ఏళ్లు దాటితే 3 డోసులు, 14 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్నవారికి కూడా క్యాచప్ అవకాశం ఉంది. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? సురక్షితమైన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత పూర్తిగా రక్షణ లభిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. హెచ్పివి వ్యాక్సిన్లో అసలు వైరస్ ఉండదు. వైరస్లా కనిపించే ప్రోటీన్ కణాలుంటాయి.
ఇవి శరీరాన్ని యాంటీబాడీలు తయారు చేయడానికి ప్రేరేపిస్తాయి. భవిష్యత్తులో నిజమైన వైరస్ సోకితే శరీరం వెంటనే దాన్ని ఎదుర్కొంటుంది. 9 నుంచి 14 ఏళ్లలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వయసులో 2 డోసులు సరిపోతాయి. 15 ఏళ్లు పైబడితే 3 డోసులు అవసరం. సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా తేలికపాటిగా ఉంటాయి. ఇంజెక్షన్ ఇచ్చిన చోట నొప్పి, స్వల్ప జ్వరం ఉంటుంది. కోట్లాది డోసులు ఇప్పటికే సురక్షితంగా ఇవ్వబడ్డాయి. అయితే వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 30 ఏళ్లు దాటిన తర్వాత పాప్స్మియర్ పరీక్షలు అవసరం. ఎందుకంటే అన్ని రకాల హెచ్పివి నుంచి 100% రక్షణ ఉండకపోవచ్చు. मुझे देश भर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है, जहां अजमेर से एचपीवी वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान देश की नारी शक्ति को सशक्त करने की दिशा में अहम कदम है। साथियों, हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई है। హెచ్పివి వ్యాక్సిన్ ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఎంత వేగంగా అమలు అవుతుంది? పాఠశాలల ద్వారా వ్యాక్సిన్ ఇస్తున్నారా? గ్రామీణ ప్రాంతాలకు ఎలా చేరుతుంది? మరోవైపు అపోహలు కూడా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ అవసరమా, సురక్షితమేనా అనే సందేహాలు తల్లిదండ్రుల్లో కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తుందా? ఒక తరం పూర్తిగా రక్షితమవుతుంది. సంస్థ లక్ష్యం హెచ్పివి నుంచి కాపాడుకునేందుకు 90% బాలికలకు వ్యాక్సిన్, 70% మహిళలకు స్క్రీనింగ్. ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇప్పటికే కేసులు గణనీయంగా తగ్గించాయి. భారతదేశంలో ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. అయితే అవగాహన అత్యంత కీలకం. మత, సామాజిక అపోహలు కార్యక్రమాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరులది, ప్రభుత్వాలది, ఎన్జీఓలది. వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో వ్యాక్సినేషన్ కవరేజ్ పెరిగితే సర్వైకల్ క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. साथियों, हमने 2014 से पहले का वो दौर देखा है जिसमें शौचालय के अभाव में बहनों बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थी क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सैनिटरी पैड्स नहीं ले पाती थी। पहले जो सत्ता में रहे उनके लिए ये छोटी बातें थी, इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती।
ఒక పెద్ద రక్షణ. సర్వికల్ క్యాన్సర్ నిశ్శబ్దంగా వస్తుంది, కానీ మనం నిశ్శబ్దంగా ఉండకూడదు. ఇది కేవలం వైద్య చర్చ కాదు, ఇది మన కుమార్తెల భవిష్యత్తు గురించి. అవగాహన, వ్యాక్సిన్, స్క్రీనింగ్, ఈ 3 కలిపి ఒక తరం జీవితాలను కాపాడగలవు. మన ముందున్న ప్రశ్న, మనం ముందడుగు వేస్తామా? మన బాలికల ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటామా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పైన విజయం సాధించడం మన చేతిలోనే ఉంది. ఆరోగ్యంగా ఉండండి, అవగాహనతోటి ముందుకు